తిరుమల కొండల్లో వెలిగే ఆ దివ్య తేజస్సే శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగంలో కూడా దేవుడు మన మధ్య ఉంటే ఆయన కథ ఎలా ఉంటుందో తెలుసా? చివరి వరకు వినండి. ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. ఒకప్పుడు విష్ణుమూర్తి భూమికి వచ్చి శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల కొండల్లో నివసించేవాడు. ఆయన చాలా దయగలవాడు. పేదవాళ్లకు సహాయం చేసేవాడు, ఆవులను కాపాడేవాడు. ఒకరోజు ఆయనకు పద్మావతిదేవి దర్శనమిచ్చింది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును కలియుగంలో భక్తుల సహాయంతో తీర్చుతానని మాటిచ్చాడు. అందుకే భక్తులు తిరుమలలో హుండీకి దానం చేస్తారు. శ్రీనివాసుడిని తల్లిలా చూసుకున్నది వకులమాత. ఆమె మునుపటి జన్మలో కృష్ణుడు తల్లి యశోద. వెంకటేశ్వర స్వామి మన మధ్యనే ఉండే దేవుడు కాబట్టి ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. నిజమైన మనసుతో ప్రార్థిస్తే ఆయన ప్రతి భక్తుణ్ణి కాపాడుతాడు. ఈ అద్భుత కథ ఇష్టమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటుంది. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.